బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్ కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు అభివృద్ధి చెందిన తెలంగాణను అందించడమే లక్ష్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తు కోసం పారదర్శక పాలసీలు తీసుకురాబోతున్నామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ పై సచివాలయంలో సీఎం రేవంత్ సమీక్ష జరిపారు. మంత్రులు అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈ తెలంగాణ రైజింగ్ లో రెండు ప్రధానమైన అంశాలు ఉంటాయి. ఒకటి విజన్, రెండు స్ట్రాటజీ. ప్రణాళికబద్ధమైన అభివృద్ధి సాధించాలంటే పారదర్శకమైన పాలసీలు ఉండాలి. పాలసీలలో పాలసీ పెరాలసిస్ ఒకవేళ వస్తే పెట్టుబడులకు రక్షణ లేకపోవడమే కాకుండా రాష్ట్ర భవిష్యత్తు కూడా నష్టదాయకంగా తయారవుతుంది. అందుకే ఈ విజన్ డాక్యుమెంట్ను లక్షలాది మంది భాగస్వాములను చేసి ప్రపంచ స్థాయిలో పేరెన్నికగన్న ప్రముఖులను కూడా ఇందులో భాగస్వాములను చేసి దీనికి ఐఎస్బి అదేవిధంగా నీతి ఆయోగ్ లాంటి సంస్థల సహకారం తీసుకొని అందరి సలహాలు సూచనలను ప్రపంచ దేశంలోనే వాళ్ళందరినీ ఈ పాలసీ డాక్యుమెంట్లో భాగస్వాములను చేసి ఈ పాలసీ డాక్యుమెంట్ను తయారు చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి చాలా నిశ్చితంగా ప్రతి అంశాన్ని లోతుగా విశ్లేషించి పరిశీలించి భవిష్యత్తు ప్రణాళికలను ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కొడంగల్ నియోజకవర్గాన్ని మరో కోనసీమగా చేస్తామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఉత్తర తెలంగాణలోని హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో వచ్చే నెల డిసెంబర్ 3వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ఏర్పాట్లను మంత్రి పొన్నం పరిశీలించారు. 2 ఏళ్ల క్రితం డిసెంబర్ 3వ తేదీన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆశీర్వదించి ఓటు వేసి గెలిపించిన విషయాన్ని గుర్తు చేశారు. అదే రోజున జరిగే సీఎం సభకు నియోజకవర్గ ప్రజలందరూ పేరు పేరున ఆహ్వానిస్తున్నామన్నారు మంత్రి పొన్నం. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తామని తెలిపారు. అనంతరం సభా స్థలంలో ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ ను జిల్లా కలెక్టర్ అధికారులతో కలిసి పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. నన్ను గెలిపించిన హుస్నాబాద్ నియోజకవర్గ ప్రజలకు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని గెలిపించినటువంటి ప్రజలందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పక్షాన ధన్యవాదాలు. 30 నాడు పోలింగ్ జరిగితే 3వ తేదీ నాడు ఎన్నికల ఫలితాలు వచ్చినాయి. ఎన్నికల ఫలితాలైనటువంటి 3వ తేదీ నాడు 2 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, సహచార మంత్రులు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లాకు సంబంధించిన మంత్రులు, ఇతర వివిధ డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి ఇక్కడ శంకుస్థాపన మంత్రులందరినీ కూడా 3వ తారీఖు నాడు ఇక్కడికి రమ్మని ఆహ్వానించడం జరిగింది. ఈ సభను విజయవంతం చేయడానికి నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా ప్రతి ఒక్కరిని పేరు పేరున ఆహ్వానిస్తా ఉన్నా. అందరూ కూడా 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నియోజకవర్గంలో జరిగినటువంటి పనులు, జరగాల్సిన పనులు, జరిగిన పనులకు సంబంధించినటువంటి కార్యక్రమంతో పాటుగా జరగాల్సిన పనులకు శంకుస్థాపన గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తారు. కాబట్టి తప్పకుండా ఈ సభకు హుస్నాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి వాళ్ళతో పాటుగా ఉమ్మడి జిల్లా సమావేశంగా అందరూ కూడా రావాల్సిందే ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. 3వ తేదీ నాడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా, సంబంధిత శాఖ మంత్రుల చేతుల మీదుగా, ముఖ్యంగా మన ప్రాంతానికి ఐకానిక్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్, ఒక ఉన్నతమైన విద్యా సంస్థ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్, అది మనం ప్రస్తుతానికి పాలిటెక్నిక్ కాలేజీలో షిఫ్ట్ సిస్టమ్ లో నడుపుతా ఉన్నాం. అది చదును చేయడం జరుగుతూ ఉంది. అందుకు సంబంధించి నిన్ననే 35 కోట్ల జీవో వచ్చింది. దాని ఫౌండేషన్ కార్యక్రమం జరుగుతుంది. అద్భుతమైన తెలివితేటలున్న ఐబొమ్మ రవి అలా మారడానికి కారణం ఈ వ్యవస్థలేనని సిపిఐ నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. కోట్లు దోచుకుంటున్న వారిని రవి దెబ్బ కొట్టాడని అన్నారు. 600-700 ఖర్చు పెట్టలేక ఐబొమ్మలో తాను సినిమాలు ఫ్రీగా చూస్తానని చెప్పారు. ఒక హిట్మాను చంపితే 1000 మంది హిట్మాలు పుడతారు. ఒక రవిని చంపితే మరో 100 మంది వస్తారని అన్నారు. మూవీ మాఫియాను ఉరితీస్తే సమాజానికి ఉపయోగమన్నారు. నేను కూడా చూసేవాడిని, ఎందుకంటే ఫ్రీగా వస్తుంది సినిమా. థియేటర్ కూడా పోతారు, లేని పొందాలు పెట్టి 600-700 రూపాయలు ఖర్చు అవుతుంది. ఈ వ్యవస్థ వాడికి సృష్టించుకున్నాడా? బొమ్మ రవికి బొమ్మ సృష్టించుకోలే. ఈ వ్యవస్థ క్రియేట్ చేసింది అంశాలని. దాని నుంచి
ఇప్పుడు వాడిపోతే ఇంకొకటి వస్తాడు, చంపితే ఇంకో అనేక 1000 మంది ఇటువంటి పుడతారు. బొమ్మ రవిని చంపితే జైల్లో వేస్తే ఇంకో 100 మంది పుడతారు. పోలీస్ ఆఫీసర్ ఒప్పుకున్నాడు, ఈ బొమ్మ రవిని మీరు పట్టుకున్నా ఈ పైరసీ ఆగదు అంటున్నాడు. కాబట్టి ఇదంతా వ్యవస్థీకృతంలో ఉన్నటువంటి లోపాలని సరిచేయకుండా సర్కారు ప్రభుత్వం దాన్ని మంచి చేస్తే కొంచెం చెడు చేస్తారు. అది ఒకటి వేళతో పోవాలంటే వ్యవస్థ లోపల కదా ప్రారంభం, దానికి ఆలోచించట్లేదు ఎవరు. చాలామంది అంటుంటారు, వాడు అంటారు సినిమా వాడు కార్పొరేట్ వాడు వాడిని వృద్ధి చేయండి అంటున్నారు. ఒక్క బొమ్మ రవిని వృద్ధి ఇస్తే జరిగేదేం లేదు. ఈ సినిమా మాఫియా వాళ్ళని వృద్ధి ఇస్తే సమాజం ఉపయోగపడుతుంది. లేదండి ఒక్కొక్కడు 200 కోట్లు 300 కోట్లు కాంపల్సరీ తీసుకుంటాడు, 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెడతారు. మళ్ళీ గవర్నమెంట్ తిరిగిపోయి అయ్యా మాకు ఎంత ఖర్చు అయిపోయింది, మాకు రేట్లు పెంచని అడుక్కుంటారు. పోయి సినిమా వాళ్ళు రేట్లు పెంచి గవర్నమెంట్ అడిగితే పెంచుకోండి మీరు రేట్లు అంటే జనం పడింది. మంత్రి సంచరానిపై మాజీ మంత్రి పుష్ప శ్రీవాణి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సాలూరు గ్రామానికి చెందిన ఓ మహిళా మంత్రి సంచరాని పిఏ సతీష్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. పిఏ సతీష్ అరాచకాలపై బాధిత మహిళ మంత్రి వద్దకు వెళ్లి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, తిరిగి బదిలీ చేయించారని మండిపడ్డారు. నిందితుడిని అరెస్ట్ చేయకుండా మంత్రి సంచారాన్ని కొమ్ము కాస్తుందని ఫైర్ అయ్యారు. దీనిపై మంత్రి సంచారాన్ని బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బాధిత మహిళకు న్యాయం జరిగే వరకు ఖచ్చితంగా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంటుందని అన్నారు. పోలీసుల విచారణ పూర్తి కాకముందే ఆధారాలు మార్ఫింగ్ ఎలా అయ్యాయని ఆమె ప్రశ్నించారు. పుష్ప శ్రీవాణి ఎక్స్ డిప్యూటీ సీఎం. గత 5-6 రోజులుగా పార్వతీపురం మన్యం జిల్లాలో హాట్ టాపిక్గా ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో, జిల్లా మంత్రి అయినటువంటి గుమ్మడి సంధ్యారాణి గారి అనధికార పిఏ బందాపు సతీష్కి సంబంధించి ఒక బాధితురాలు బయటకు వచ్చి మంత్రి గారి పిఏ లైంగికంగా వేధిస్తున్నారని, తనని ఇబ్బంది పెడుతున్నారని, హెరాస్ చేస్తున్నారు అని చెప్పి ఈరోజు ఒక బాధితురాలు మీడియా ముఖంగా వచ్చి చెప్పడం, అలాగే పోలీసు వద్దకు వెళ్ళి మంత్రి గారి ఎవరైతే బందాపు సతీష్ మీద, అలాగే మంత్రి గారి కుమారుడి మీద ఎస్పీ గారికి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో మన గిరిజన పిల్లలకు అన్యాయం జరిగితే మీరు అండగా ఉన్నారా? కనీసం పరామర్శకు వెళ్ళారా? నీతి లేదు, జాతి లేదు, అది లేదు, ఇది లేదు, సిగ్గు లేదు, అది లేదు అని అంటున్నారు. అసలు మీకు విజ్ఞత ఉందా? అసలు సాక్షి ఎంత విజ్ఞతగా వ్యవహరించింది అని అంటే, మీ క్లిప్పింగ్స్, మీరు బందాపు సతీష్ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి ఫొటోస్ కానీ క్లిప్పింగ్స్ కానీ మీరు కూడా ఒక మహిళ అని చెప్పేసి విజ్ఞతతో ఆలోచించి ఎక్కడా కూడా సాక్షి టీవీలో ప్లే చెయ్యలేదు. కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులే అంటూ సమాజంలో చైతన్యం రగిలించిన మహాకవి శ్రీ గురజడ అప్పారావుని సీనియర్ జర్నలిస్ట్ తెలకపల్లి రవి అన్నారు. సాహిత్యాన్ని సామాన్యులకు చేరువ చేసి వాడుక భాషకు కొత్త ఊపిరినిచ్చిన మహానుభావుడని కొనియాడారు. నేడు గురజడ వర్ధంతి సందర్భంగా జిల్లా కేంద్రంలో ఆయనకి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, సాహితీవేత్తలు, కవులతో కలిసి గురజడ వాడిన వస్తువులతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. గురజాడ గృహాన్ని అభివృద్ధి చేసి ఆయన రచనలను భావితరాలకి అందుబాటులో ఉంచాలని కోరారు. దేశం అంటే మట్టి కాదనే గొప్ప సందేశాన్ని ఇచ్చినటువంటి గురజాడ అప్పారావు గారిని తలుచుకుంటున్నప్పుడు భవిష్యత్తులో కూడా ఈ దేశం అభివృద్ధి చెందాలి, దేశం అనేది దొడ్డ వృక్షం పూలు పూయాలని గురజాడ అప్పారావు గారి లక్ష్యం నెరవేరాలి అంటే ప్రభుత్వాల యొక్క వైఖరి కూడా మారాల్సి ఉంటుంది. గురజాడ పుట్టిన చోట గురజాడ గృహాన్ని స్మారక కేంద్రంగా అభివృద్ధి చేయడానికి కూడా ప్రభుత్వం సిద్ధపడడం లేదంటే నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది, ఆవేదన కూడా కలుగుతుంది. తప్పనిసరిగా గురజాడ వారసత్వాన్ని ముందుకు తీసుకోవడానికి 110వ వర్ధంతిని ఒక సందర్భంగా తీసుకోవాలి. తప్పకుండా ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకోవటం, తెలుగు భాషని సెంటిమెంట్ కాదు, తెలుగు భాషను ప్రజల భాషగా తీర్చిదిద్దాలి. కళలకు అన్నిటి కూడా నిలయమైన విజయనగరంలో సాంస్కృతిక విశ్వవిద్యాలయం గురజాడ పేరుతో ఏర్పాటు చేసి అన్ని కళల యొక్క అభివృద్ధికి, ప్రజా కళల యొక్క వికాసానికి కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది. దేశం అంటే మట్టి కాదు,
దేశం అంటే మనుషులు అయినప్పుడు ప్రతి చోట భూములు, సంపదలు ఇదే అన్నది ఇది కాదు. అసలు ప్రజలు గురజాడ చెప్పిన అతి గొప్ప విషయము, గురజాడ కనిపెట్టింది కూడా దేశభక్తి. తీసుకొచ్చినటువంటి గురజాడ రాజభక్తి, దైవభక్తి కాదని దేశభక్తి అనే కొత్త భావన ప్రవేశపెట్టాడు. అందుకనే ఈ రోజున దేశంలో దేశభక్తి ప్రతి చోట పేరు దేశభక్తి దేశభక్తి అంటున్నారు. కానీ దేశభక్తి అంటే ప్రజలను ప్రేమించడమే, ప్రజల అభివృద్ధికి చెందడమే, ప్రజల భాష అభివృద్ధి చెందడం. ఔత్సాహిక క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీయడానికి, వారి క్రీడా నైపుణ్యాన్ని మరింత మెరుగుపరచడానికి ఐకేఎఫ్ టైగర్ క్యాపిటల్, ఏపీ టూరిజం, మీడియా పార్ట్నర్ రాజ్ న్యూస్ తెలుగు సంయుక్త ఆధ్వర్యంలో స్కౌట్ ఆన్ వీల్స్ పేరుతో ఫుట్బాల్ సెలక్షన్స్ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్ క్రీడాకారుల ఎంపిక తిరుపతిలో ముగిసింది. ఈ సందర్భంగా టోర్నీకి విశేష స్పందన లభించిందని టైగర్ క్యాపిటల్ ప్రతినిధి విక్రమ్ తెలిపారు. వైజాగ్ నుంచి తిరుపతి వరకు 45 రోజుల పాటు 7 నగరాల్లో 15 పట్టణాల్లో టోర్నీ ద్వారా ఫుట్బాల్ క్రీడాకారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ టోర్నీ ద్వారా మంచి క్రీడాకారులను జాతీయ స్థాయి, అంతర్జాతీయ స్థాయిలో ఆడే అవకాశాన్ని కల్పించడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. తమకు సహకరించిన స్పాన్సర్లకు, ముఖ్యంగా మీడియా పార్ట్నర్ గా వ్యవహరించిన రాజ్ న్యూస్ తెలుగు ఛానల్ యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. I am here representing Tiger Capital at the Arts College Tirupati. We're here for the IKF event. IKF is a CSR partner of Tiger Capital. We've been doing a tour of Andhra Pradesh for the last 45 days through 7 cities, and today is the last leg at Tirupati, where we're scouting for young football talent. From the Tiger Capital perspective, as an NBFC, it is our endeavor for bringing financial literacy and financial knowledge to our smaller towns and villages, and this is a great initiative that helps us do that. Tiger Capital is an NBFC that operates out of 8 states in the country right now. We've got 240 plus branches, 4,000 plus employees. As a CSR partner, IKF has been somebody that and we're trying to help them take this message of Indian football to the grassroots level and talents of football across the length and breadth of the country. AP was identified as one of the areas that scouting could be done because the number of players that were coming out of it weren't very high, and this has given us an opportunity to be able to look out for talents across Andhra Pradesh. This is the end of the 45-day journey, like I said, for this Scouts on Wheels. ఇక్కడ మీరు చూస్తున్న వ్యాన్ స్కౌట్ ఆన్ వీల్స్ వ్యాన్. సో మనం ఇక్కడ టైగర్ క్యాపిటల్, రాజ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ టూరిజం అండ్ ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ సపోర్ట్తో మనం లాస్ట్ 45 డేస్ వైజాగ్లో స్టార్ట్ చేసి అక్టోబర్ ఎండ్ ఇప్పుడు ఈరోజు తిరుపతిలో ఫినిష్ చేస్తున్నాము ఈ ప్రోగ్రామ్. ఇండియా ఖేలో ఫుట్బాల్ ఐకేఎఫ్ ఏం చేస్తుందంటే టాలెంటెడ్ లోకల్ ప్లేయర్స్ని ప్రొఫెషనల్ క్లబ్స్ అండ్ అకాడమీస్తో కనెక్ట్ చేస్తుంది. మేము ఈ వ్యాన్ ద్వారా రాజ్ న్యూస్ సపోర్ట్తో ప్రతి ప్లేస్కి వైజాగ్ నుంచి తిరుపతి 7 మేజర్ సిటీస్ అండ్ ఆల్మోస్ట్ 15 శాటిలైట్ టౌన్స్కి వెళ్ళి అక్కడ ఫుట్బాల్ టాలెంట్ ఎలా ఉంది, వాళ్ళకి ఏమైనా ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయగలమా అని ప్రయత్నించాము ఈ 45 డేస్. ఈరోజు సక్సెస్ఫుల్గా తిరుపతిలో కంక్లూడ్ చేస్తున్నాము. సో థ్యాంక్ యూ టు ఎవ్రీ వన్ ఫర్ సపోర్టింగ్ అస్. హోప్ఫుల్లీ ప్లేయర్స్ ఈ ఆపర్చునిటీస్ యూజ్ చేసుకుని వాళ్ళ కెరియర్ గ్రోత్కి ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న ఒంటరి ఏనుగును బయటకు తీశారు అటవీ శాఖ అధికారులు. యాదమరి మండలం డీకే చెరువు చేసుకుంది. ఏనుగును బయటకు తీయడానికి రెస్క్యూ విశ్వ ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. దీంతో పలమనేరు, ముసలిమడుగు, ఎలిఫెంట్
ఏనుగులు తీసుకొచ్చి బయటకు తీశారు అటవీ శాఖ సిబ్బంది. చిత్తూరు జిల్లాలో బురదలో చిక్కుకున్న ఒంటరి ఏనుగును బయటకు తీశారు అటవీ శాఖ అధికారులు. యాదమరి మండలం డీకే. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చిత్తూరులో బురదలో చిక్కుకున్న ఏనుగును అధికారులు రక్షించినట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మోనిక, గత కొద్ది రోజులుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఏనుగుల సంచారం, ఏనుగుల దాడులు కూడా పెచ్చిమీరిన నేపథ్యంలోనే అవి ఇక చిత్తూరు జిల్లా పరిసర ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. ఈ క్రమంలోనే అంటే ఈ రోజు ఉదయం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం యాదమరి మండలంపల్లి పంచాయతీలోని డీకే చెరువు వద్ద ఓ ఏనుగు, ఒంటరి ఏనుగు యొక్క బురదలో చిక్కుకున్నట్లు స్థానికులు గుర్తించి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకుని ఏనుగును ఆ యొక్క బురదలో నుంచి అంటే బయటికి తీసే ప్రయత్నం చేశారు. అయితే విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ఏనుగు నుంచి ఎటువంటి స్పందన లేకపోవడం, అంటే అనారోగ్య కారణమా లేకపోతే ఏ కారణంతో అది అక్కడ చెరువులో ఉన్న అధికారులు దాని పరిస్థితిని ఆరా తీస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఏనుగును బయటకు తీసుకురావడానికి జేసీబీ చేశారు, అయినప్పటికీ విశ్వ ప్రయత్నం చేసినప్పటికీ ఆ యొక్క ప్రయత్నాలు ఫలించకపోవడంతో పలమనేరు ముసలమడుగు సమీపంలోని ఎలిఫెంట్ ఏది క్యాంప్ అయితే ఉందో ఆ క్యాంపు నుంచి 2 కుంకి ఏనుగులను కూడా యాదమరి మండలంలోని ఆ యొక్క డీకే చెరువు వద్దకు తీసుకొచ్చి ఆ యొక్క కుంకి ఏనుగుల సహాయంతో ఆ యొక్క ఈ చిక్కుకున్న ఏనుగును బయటకు తీశారు. అయితే ఆ బయటకు తీసినప్పటికీ ఆ యొక్క ఏనుగు ప్రాణాలతో ఉన్నప్పటికీ ఆ యొక్క ఏనుగు నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో అధికారులు వాటికి ఆ యొక్క ఏనుగుకి మత్తు మందిచ్చి దాని యొక్క ఆరోగ్య పరిస్థితిని పూర్తిగా పరిశీలిస్తున్నారు. అంటే ఏ కారణంతో అది యొక్క ఈ యొక్క గుంటలో చిక్కుకునిందనే దానిపైన కూడా అటవీ శాఖ అధికారులు పూర్తిగా ఆరా తీస్తున్నారు. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని ముప్పాలలో స్పెషల్ టాస్క్ ఫోర్స్ మెరుపు దాడి చేశారు. చందర్లపాడు మండలం ముప్పాల గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారన్న పక్క సమాచారంతో టాస్క్ ఫోర్స్ సోదాలు నిర్వహించింది. గ్రామంలో చిన్న ప్యాకెట్లుగా తయారు చేసి గంజాయి అమ్ముతున్నట్లు గుర్తించారు. ఈ తనిఖీల్లో కొండలరావు అనే వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు అధికారులు. నిందితుడి వద్ద నుంచి 50 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నిషేధిత గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న వాహనాన్ని పట్టుకున్నారు పోలీసులు. ముమ్మడివరం నియోజకవర్గంలో యానం బైపాస్ 3 తూముల సెంటర్లో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. గత వైసీపీ హయాంలో సరుకులు పంపిణీ చేసే టాటా ఏసీ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న నిషేధిత గుట్కా ప్యాకెట్లను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు యానం పోలీసులు. గుట్కా ప్యాకెట్లు విలువ సుమారు 4 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు ఎస్పీ వరదరాజన్. అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరంలో నల్ల త్రాచుపాము హల్చల్ చేసింది. మహిపాల్ చెరువు గ్రామంలోని బొక్క చంద్రారావు ఇంటి వద్ద పొలంలో వరి కోత కోస్తుండగా అకస్మాత్తుగా 5 అడుగుల నల్ల త్రాసు తారసపడింది. అలికిడితో పక్కనే ఉన్న గడ్డి కుప్పలోకి ప్రవేశించింది. దీంతో పొలం పని చేస్తున్న వారంతా పామును చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. పామును ఎలాంటి ప్రమాదం లేకుండా చాకచక్యంగా బంధించి జనసంచారం లేని సుదూర ప్రాంతంలో పామును విడిచిపెట్టాడు స్నేక్ క్యాచర్. ఇటీవలి కాలంలో గ్రామాల్లో పాముల బెడద ఎక్కువగా ఉందంటున్నారు గ్రామస్తులు.
నమస్తే అండి, నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. ఇలాగా మహిబాల్ చెరువు బొక్క చంద్రరావు గారు గడ్డిమేటిలో పాము ఉందని నాకు సమాచారం అందించారండి. సమాచారం మేరకు ఇక్కడ గడ్డిమేటి కాడికి వచ్చి చూస్తే సుమారు ఇది ఒక 70 సంవత్సరాల పాము అండి. ఇది ఎప్పటి నుంచో పూర్వం నుంచి కూడా ఇక్కడ ఈ దెబ్బ మీద తిరుగుతుందని అక్కడ ఉన్న చంద్రరావు గారు అయ్యి కూడా చెప్పడం జరిగిందండి. అలాగే గడ్డి అంతా పక్క తొలగించి పామును ఎలాగైతే చాకచక్యంగా డబ్బాలో బంధించడం జరిగింది. అలాగే ఇది బాగా పెద్ద పాము కాబట్టి ఈ పామును కూడా దూరంగా విడిచిపెడతామండి. ఎందుకంటే ఇప్పుడు ఈ శీతాకాలం ఎక్కువ పాములన్నీ కూడా గడ్డిమేట్లలోని అలాగే ఇంట్లో కూడా ఎక్కువ దూరతూ ఉంటాయండి. ఎందుకంటే వెచ్చగా ఉన్న ప్లేస్ ఎక్కడ ఉంటే అక్కడికి పాములన్నీ కూడా ఎక్కువ చొరబడతాయి. ప్రజలందరూ కూడా అలాగే ముమ్మడివారం మండలం మనం ఆపాల చెరువు ఏంటి మొత్తం చుట్టుపక్కల ఉన్న ఊర్లు ప్రజలందరూ కూడా ఈ పాముల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఎక్కడైనా పాము వస్తే వెంటనే నాకు సమాచారం అందించండి. దయచేసి ఎవరు కూడా పాములను సంపద్దండి. ఎందుకంటే ఈ మనం అట్లా ఏమన్నా చేస్తేనే ఈ కరితే తప్పించి అట్లా అంతటా వచ్చి ఎవరిని కరవండి. అలాగే పిల్లలందరూ కూడా ఈ నైట్ పూట ఈ తిరిగినప్పుడు కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అది నవంబర్ 30, 2022 ఓపెన్ ఏఐ చాట్ జీపీటీ ప్రారంభమైన రోజు. అది ప్రారంభమైన రోజు నుంచే ప్రపంచ దృష్టిని పూర్తిగా మార్చేసింది. విడుదలైన 5 రోజుల్లోనే 1 మిలియన్ వినియోగదారులను చేరుకుంది. ఇప్పుడు చాట్ జీపీటీ ప్రారంభమై 3 ఏళ్లు కావస్తుంది. 3 ఏళ్ల తర్వాత వెబ్ యాక్సెస్, మెరుగైన తార్కిక కోణం, విప్లవాత్మక స్వర వీడియో జనరేషన్ యాప్ తదితర సామర్థ్యాలతో చాట్ జీపీటీ మరింత అభివృద్ధి చెందింది. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఓపెన్ ఏఐ తన అగ్రస్థానాన్ని కాపాడుకునేందుకు తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా గూగుల్, ఆంథ్రోపిక్ తదితర సంస్థల నుంచి విడుదలవుతున్న పోటీ నమూనాలు ఓపెన్ ఏఐని సాంకేతిక సామర్థ్యం విషయంలో సవాల్ చేస్తున్నాయి. ఈ బలమైన పోటీ ఓపెన్ ఏఐకి దక్కిన ఫస్ట్ మూవర్ ప్రయోజనాన్ని కోల్పోయేలా చేస్తోందని నిపుణులు అంటున్నారు. సాంకేతిక పోటీతో పాటు ఆర్థిక నిబద్ధతలు కూడా ఏఐకి పెను సవాల్గా మారాయి. కంపెనీ 1.4 ట్రిలియన్లు అంటే సుమారు 125 లక్షల కోట్లకు పైగా ఏఐ మౌలిక సదుపాయాల ఒప్పందాలు కుదుర్చుకోవడంతో ఈ ఖర్చులు మరింత భారంగా మారాయి. అదే సమయంలో శోధన, క్లౌడ్ కంప్యూటింగ్, చిప్ల వ్యాపారాలను కలిగి ఉన్న గూగుల్ లాంటి సంస్థలకు ఏఐ మానిటైజేషన్, మౌలిక సదుపాయాల నిర్వహణ సులభతరంగా ఉంది. ఈ అంతర్నిర్మిత ప్రయోజనం ఏఐ రేసులో గూగుల్కు మరింత. మరోవైపు ఏఐ పరిశ్రమలో మరో యుద్ధం జరగబోతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అదే యూజర్ ఇంటరాక్షన్ ఫ్రంట్. ఓపెన్ ఏఐకి చెందిన అట్లాస్, పర్ప్లెక్సిటీకి చెందిన కామెట్ వంటి ఏఐ ఆధారిత వెబ్ బ్రౌజర్లు వెబ్తో వినియోగదారుల పరస్పర చర్యను నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీనిలో యూజర్ అనుభవాన్ని ఎవరు గెలుచుకుంటారనే దానిపై భవిష్యత్ ట్రాఫిక్ ఆధిపత్యం ఆధారపడి ఉంటుంది. చాట్ జీపీటీ మొదలుపెట్టిన ఈ విప్లవం కొనసాగుతున్నప్పటికీ టెక్ దిగ్గజాల మధ్య తీవ్రమైన పోటీ కారణంగా ఏఐ సామర్థ్యం సాకారం కావడానికి కొంత సమయం పట్టవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సృజనాత్మక రచనలకు దోహదపడేలా కొత్త ఆలోచనలను రూపొందించడంలో సహాయపడుతుంది. పరిశోధన, విద్య, వృత్తిపరమైన పనుల్లో వినియోగదారుల సామర్థ్యాన్ని, ఉత్పాదకతను పెంచడంలో చాట్ జీపీటీ శక్తివంతమైన సాధనంగా ఉపయోగపడుతుంది.